వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో కొత్త స్థావరాలకు ఇజ్రాయెల్ ఆమోదం తెలపడాన్ని ఖండించిన యూకే. ఎప్స్టీన్ ఫైల్స్లో తొలగించిన ట్రంప్ ఫోటోను పునరుద్ధరించిన అమెరికా న్యాయశాఖ. హిందూ మతమే సుప్రీం, ముస్లింలు సూర్య నమస్కారం చేయాలని పేర్కొన్న ఆర్ఎస్ఎస్ నేత. అమెరికా సుంకాలతో భారీ నష్టాల్లో కూరుకుపోయిన తిరుపూర్ వస్త్ర పరిశ్రమ. తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని ఆరోపించిన కేసీఆర్. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ, హైదరాబాద్ ఎన్ఆర్ఐలలో గందరగోళం. ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో కొత్తగా 19 స్థావరాలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని బ్రిటన్ ఖండించింది. ఇవి అంతర్జాతీయ చట్టం ప్రకారం చట్టవిరుద్ధమని బ్రిటిష్ మధ్యప్రాచ్య వ్యవహారాల మంత్రి అమిష్ ఫాల్కనర్ ఎక్స్లో విమర్శించారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో కొత్త స్థావరాలకు ఇజ్రాయెల్ క్యాబినెట్ ప్రతిపాదనను ఆమోదించిన తర్వాత ఆయన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో మొత్తం కొత్త స్థావరాల సంఖ్య 69కి చేరుకుందని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ తెలిపారు. ఇది 2 దేశాల పరిష్కారం మాత్రమే అందించగల 20 పాయింట్ల ప్రణాళిక, దీర్ఘకాలిక శాంతి భద్రతకు అవకాశాలను దెబ్బతీసేటువంటి ప్రమాదం ఉందని బ్రిటిష్ మధ్యప్రాచ్య వ్యవహారాల మంత్రి ఫాల్కనర్ గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోడ్ మ్యాప్ను ప్రస్తావిస్తూ హెచ్చరించారు. పాలస్తీనియన్ గణాంకాల ప్రకారం ఇజ్రాయెల్ దళాలు ఆక్రమ సెటిలర్లు తూర్పు జెరూసలేం సహా ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో కనీసం 1100 మందికి పైగా పాలస్తీనియన్లను చంపారు. దాదాపు 11,000 మందిని గాయపరిచారు. 2023 అక్టోబర్ నుండి 21,000 మందిని నిర్బంధించారు. కాగా పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించడం చట్టవిరుద్ధమని అంతర్జాతీయ న్యాయస్థానం గత జూలైలో ప్రకటించింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంకు, తూర్పు జెరూసలేంలోని అన్ని స్థావరాలను ఖాళీ చేయాలని పిలుపునిచ్చింది. అంతకుముందు ఆక్రమిత తూర్పు జెరూసలేంలో 3,600 గృహ యూనిట్లతో కొత్త స్థావరాన్ని స్థాపించే ప్రణాళికను స్మోట్రిచ్ ఆమోదించాడు. ఈ స్థావరం తూర్పు నుండి జెరూసలేంను రక్షించడానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుందని, ఆక్రమిత భూభాగంపై నియంత్రణను బలోపేతం చేసేటువంటి ఇజ్రాయెల్ విధానంలో భాగమని స్మోట్రిచ్ ఎక్స్లో ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాను కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా న్యాయశాఖ అధికారిక వెబ్సైట్ నుంచి మాయమైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటో మళ్ళీ ప్రత్యక్షమైంది. ఇటీవల విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్లో డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఎప్స్టీన్ డెస్క్ మీద ఉన్న ఒక ఫోటోలో ట్రంప్ ఒక మహిళా బృందంతో కలిసి ఉండగా, మరో ఫోటోలో తన భార్య మెలానియా ఎప్స్టీన్, అతడి సహచరి గిస్లెన్ మాక్స్వెల్తో కలిసి ఉన్నారు. అయితే ఈ ఫోటోలను న్యాయశాఖ హఠాత్తుగా వెబ్సైట్ నుంచి తొలగించింది. కాగా ఆ ఫోటోలను తాత్కాలికంగా రివ్యూ కోసమే తొలగించినట్లు అమెరికా న్యాయశాఖ పేర్కొంది. కాగా ఆ ఫోటోలో ఎప్స్టీన్ బాధితులు ఎవరూ లేరని పేర్కొంది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో కేవలం ట్రంప్ ఫోటోలే కాకుండా దాదాపు 16 కీలక ఫైల్స్ వెబ్సైట్ నుంచి కనిపించకుండా పోయాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వీటిలో ఎప్స్టీన్ ఇంట్లోని కొన్ని అశ్లీల చిత్రాలు, ఎన్వలప్లతో నిండిన మెయిల్ స్లాట్లు, పేర్లు, అపార్ట్మెంట్ నంబర్లతో కూడిన నోట్బుక్ పేజీ ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో ట్రంప్ ఫోటోలను తొలగించడంపై డెమోక్రట్లో నిప్పులు చెరిగారు. డొనాల్డ్ ట్రంప్ తన గురించి లేదా తన కుటుంబం, స్నేహితుల గురించి బయటకు రాకూడదనుకునే విషయాలను కప్పిపుచ్చేందుకు ఇలా చేస్తున్నారని డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు జేమీ రస్కిన్ ఆరోపించారు. డెమోక్రటిక్ సభ్యుల రాద్ధాంతంపై అమెరికా న్యాయశాఖ స్పందించింది. బాధితుల గోప్యతను కాపాడాలనే ఉద్దేశంతోనే ఆ ఫోటోలను తాత్కాలికంగా తొలగించి సమీక్షించామని తెలిపింది. ఆ ఫోటోలలో ఎప్స్టీన్ బాధితులు ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఎటువంటి మార్పులు లేకుండా వాటిని మళ్లీ వెబ్సైట్లో ఉంచామని న్యాయశాఖ స్పష్టం చేసింది. కాగా ఎప్స్టీన్ ఫైల్స్ స్కాండల్ 20 ఏళ్ల నాటి కేసు 2005 మార్చిలో ఒక అమ్మాయి తరపు కుటుంబం ఫిర్యాదుతో ఎప్స్టీన్ లీలలు తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. ఫామ్ బీచ్ కౌంటీలోని తన నివాసంలో పలువురు రాజకీయ నేతలతో సహా మిగతా ప్రముఖుల లైంగిక ఆనందం కోసం ఎప్స్టీన్ అనే వ్యక్తి పలువురు బాలికలను వాడుకున్నాడని వారు ఆరోపించారు. జనగ్రహం నేపథ్యంలో అరెస్ట్ అయిన అతడు 2019లో జైల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎప్స్టీన్ కస్టమర్ల జాబితాలో ట్రంప్ కూడా ఉన్నారని విపక్ష డెమోక్రటిక్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తుండటంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. వాటిని బయట పెట్టాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ కూడా బిల్లును ఆమోదించడంతో ఇటీవలే దానిపై సంతకం పెట్టారు. దీంతో ఈ వివాదం బయటకొచ్చింది. ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత దత్తాత్రేయ
హౌసా భాలే ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ హిందూ మతం సర్వోన్నతమైనదని అన్నారు. భారతదేశంలోని ముస్లింలు నదులు, చెట్లు, సూర్యుడిని పూజించడం లాంటి ఆచారాలను పాటించాలని సూచించారు. వీటిని పర్యావరణ పరిరక్షణ, శారీరక శ్రేయస్సు కోసం తీసుకునే చర్యలుగా ఆయన అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. హిందూ ఆచారాలపై అభ్యంతరాలను హౌసా భాలే తిరస్కరించారు. మన ముస్లిం సోదరులు కూడా సూర్య నమస్కారం చేస్తే వారికి ఏ హాని కలుగుతుంది? దీని అర్థం వారిని మసీదుకు వెళ్లకుండా ఆపుతారని కాదు అని అన్నారు. మన హిందూ ధర్మమే సుప్రీం, అది అందరి గురించి మాట్లాడుతుందని ఆయన అన్నారు. సూర్య నమస్కారానికి మతంతో సంబంధం లేని ఆచారంగా అభివర్ణించారు. అది శాస్త్రీయమైనదని, ఆరోగ్యానికి సంబంధించినదని హౌసా భాలే పేర్కొన్నారు. దీనివల్ల ముస్లింలకు ఏం నష్టం జరుగుతుంది? నమాజ్ చేసేవారు ప్రాణాయామం చేస్తే తప్పేంటి? మీరు ఇది చేస్తే నమాజ్ మానేయాలని మేము చెప్పమని ఆయన అన్నారు. ప్రకృతి ఆరాధనకు సంబంధించినటువంటి ఆచారాలు భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో భాగమని, అన్ని వర్గాల వారికి ప్రయోజనకరమని హౌసా భాలే తెలిపారు. పర్యావరణ కోణం నుండి ముస్లింలు కూడా నదులను లేదా చెట్లను పూజిస్తే అందులో తప్పేముందని ఆయన అన్నారు. హిందూ ధర్మం ఏ వర్గాన్ని కూడా తమ శత్రువుగా చూడదని, సమాజం దేశ శ్రేయస్సు కోసం సమ్మిళితత్వం గురించి మాట్లాడుతుందని ఆర్ఎస్ఎస్ నాయకుడు పేర్కొన్నారు. ప్రజలు ఏ మతాన్నైనా అనుసరించడానికి స్వేచ్ఛ ఉందని, అయితే మానవ విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. విభజన గురించి కూడా ఆయన క్లుప్తంగా ప్రస్తావిస్తూ ఆ కాలంలో హిందువులకు ఏం జరిగిందో అందరికీ తెలుసునని అన్నారు. కాగా హిందూ ఆచారాలను సామాజిక ప్రమాణంగా చూపించి ముస్లింలు వాటిని స్వీకరించాలని సూచించడంతో ఈ వ్యాఖ్యలు విమర్శలను ఎదుర్కొన్నాయి. హిందూ మతం ఉన్నతమైనదని ఆయన చేసిన వాదనతో పాటు ముస్లింలు మసీదులకు వెళ్ళొచ్చు అనేటువంటి సూచనను విమర్శకులు మతపరమైనటువంటి ఆధిపత్యం, సాంస్కృతిక సమీకరణకు వ్యక్తీకరణగా చూస్తున్నారు. హౌసా భాలే తన ప్రసంగాలలో అహింసను ప్రస్తావించినప్పటికీ ముస్లింలు, దళితులు, క్రైస్తవులు పదే పదే హిందుత్వ గ్రూపులు వారి అనుచరుల చేతుల్లో హింసను ఎదుర్కొంటున్న విషయం బహిరంగ రహస్యమే. కొన్ని నెలల క్రితం లౌకిక, సోషలిస్టు అనే పదాలను రాజ్యాంగ ప్రవేశికలో ఉంచడంపై చర్చకు హౌసా భాలే పిలుపునిచ్చినటువంటి విషయం తెలిసింది. అత్యవసర పరిస్థితి సమయంలో ఆ పదాలను రాజ్యాంగంలో చేర్చారని ఆయన వాదించారు. హౌసా భాలే డిమాండ్ ప్రతిపక్షాల నుండి బలమైనటువంటి విమర్శలకు దారితీసింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సమానత్వం, లౌకికవాదం, న్యాయం, రాజ్యాంగ విలువలతో ఆర్ఎస్ఎస్ అసౌకర్యంగా ఉందని పేర్కొన్నారు. భారతీయ దిగుమతులపై అమెరికా 50% సుంకాల కారణంగా తిరుపూర్ వస్త్ర పరిశ్రమ కుదేలవుతుంది. అదే సమయంలో అమెరికాలోని కొనుగోలుదారుల నుండి కొత్త ఆర్డర్లు నిలిచిపోవడంతో అక్టోబర్ నుండి ఇప్పటిదాకా 3,600 కోట్లు నష్టపోయింది. ఈ ఏడాది ఆగస్టులో సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఎగుమతిదారులు కొనుగోలుదారులకు 20-25% భారీ తగ్గింపులు ఇచ్చి పూర్తి చేసిన వస్తువులను అమెరికాకు రవాణా చేయడం వల్ల జరిగిన నష్టాలకు ఇది అదనం. అమెరికా నుండి వ్యాపారం కోల్పోవడంతో పాటు ఎగుమతిదారులు 50% సుంకాలకు అదనంగా 16% డ్యూటీ కూడా చెల్లించాల్సి వస్తుంది. ఇది ప్రధానంగా అమెరికా మార్కెట్పై ఆధారపడిన తిరుపూర్లోని అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను తగ్గించుకునేలా చేసింది. ఫలితంగా కార్మికులకు పని గంటలు తగ్గాయి. కాగా తిరుపూర్ ఎగుమతులలో 30% పైగా అమెరికాకు రవాణా అవుతాయి. తమిళనాడులోని ఈ ప్రధాన వస్త్ర కేంద్రం భారతదేశ నిట్వేర్ ఎగుమతులలో 50% పైగా వాటా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ కస్టమర్లు 39,618 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. తిరుపూర్ నిట్వేర్ క్లస్టర్కు అమెరికాతో నెలకు సుమారు 1,200 కోట్ల వ్యాపారం జరుగుతుంది. కొత్త ఆర్డర్లు రాకపోవడంతో మేము దానిని పూర్తిగా కోల్పోయాము. 50% సుంకాలు ఎవరు భరించలేరని తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం జాయింట్ సెక్రటరీ కుమార్ దురైస్వామి మీడియాకు చెప్పారు. రాబోయే కొన్ని నెలల్లో పరిస్థితి ఇలాగే కొనసాగితే నష్టాలు 10,000 కోట్ల నుండి 15,000 కోట్ల వరకు ఉండవచ్చని దురైస్వామి తెలిపారు. అమెరికాతో ఉన్న ప్రతిష్టంభనను త్వరగా పరిష్కరించకపోతే కొనుగోలుదారులు వియత్నాం, బంగ్లాదేశ్, కంబోడియా వంటి పోటీ మార్కెట్ల వైపు మల్లుతారని మన ఎగుమతిదారులు భయపడుతున్నారు. ఈ మేరకు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఎగుమతిదారు మాట్లాడుతూ 20% ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయిందని, చాలా కంపెనీలు యూఏఈ వంటి ఇతర మార్కెట్ల కోసం వెతకాల్సి వచ్చిందని చెప్పారు. మా యుఎస్ కొనుగోలుదారులను మా వస్తువులను కొనేలా చేయడానికి మేము 20-25% డిస్కౌంట్లను అందించినందున మేము భారీ నష్టాలను చవిచూసాం. మళ్ళీ ఆర్డర్ లేకపోవడంతో మేము మరిన్ని నష్టాలను చవిచూస్తున్నాం. యుఎస్ నుంచి తాజా ఆర్డర్లు రావడం లేదు. అమెరికా కొనుగోలుదారులు ఇతర దేశాలకు మారిన తర్వాత వారి నుండి ఆర్డర్లను తిరిగి పొందడం చాలా కష్టమవుతుందని, ఎందుకంటే వారు ఆ సరఫరాదారులతో సుఖంగా ఉంటారని టీఈఏ మాజీ అధ్యక్షుడు దురైస్వామి రాజా ఎం షణ్ముగం అన్నారు. యుఎస్ సుంకాల కారణంగా ఈ రంగం నష్టాలలో కనీసం కొంత భాగాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం పట్ల ఎగుమతిదారులు కలత చెందుతున్నారు. భౌగోళిక, రాజకీయ సమస్యల వల్ల ఈ సంక్షోభం ఏర్పడినందున పోటీదారుల దేశాలతో విభిన్న సుంకాల అంతరాన్ని తగ్గించేలా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని షణ్ముగం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం సబ్సిడీ ఇస్తేనే ఎగుమతిదారులు యుఎస్లో తమ క్లయింట్లను నిలుపుకోగలుగుతారు, నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కంటే పరిస్థితి చాలా దారుణంగా ఉందని టీఈఏ మాజీ అధ్యక్షుడు దురైస్వామి అన్నారు. చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగంగా కనిపించారు.
తెలంగాణకు ద్రోహం చేశారంటూ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలను విమర్శించారు. ఇప్పటి వరకు లెక్క, రేపటి నుంచి మరో లెక్క, నేనే వస్తున్నా, తోలు తీస్తా, ప్రజలతో కలిసి కాంగ్రెస్ భర్తం పడతా అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలుకు నోచుకోలేదని, కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రియల్ ఎస్టేట్ లావాదేవీలతో బిజీగా ఉందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలంగాణకు ప్రమాదం ముంచుకొస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు కృష్ణా, గోదావరి జలాలలో వారి వాటాను అందించడానికి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో బహిరంగ సభలు నిర్వహిస్తామని కేసీఆర్ అన్నారు. పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపిఆర్ కాంగ్రెస్ పాలనలో కేంద్రం వెనక్కి పంపిందని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమయ్యారని అధికార పార్టీని కేసీఆర్ విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం పాలమూరు జిల్లాకు 174 టీఎంసీల నీరు కావాల్సి ఉండగా కాంగ్రెస్ కేవలం 45 టీఎంసీలకే కేంద్రంతో రాజీపడిందని ఆయన అన్నారు. ఇది పనికిమాలిన ప్రభుత్వం. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చాక కొనసాగుతున్న ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదు. వారు అఖిలపక్ష ప్రతినిధి బృందాలను తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది. ఈ విషయంపై తాను మౌనంగా ఉన్నానని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు బయటకు వచ్చాను కాబట్టి ఈ సమస్యలపై పోరాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎదుర్కొంటానని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బండారం బయట పెట్టడానికి మేము బహిరంగ సభలు నిర్వహిస్తాం. ప్రతిపక్ష పార్టీగా ఇది మా కర్తవ్యం. మేము వారిని చీల్చి చెండాడుతాం. రాష్ట్ర ప్రభుత్వానికి మేము తగినంత సమయం ఇచ్చాము అని ఆయన అన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో నేరాల రేటు పెరిగిందని ఆరోపించారు. అంతేకాదు, కాంగ్రెస్ హయాంలో రాజకీయాలు బెదిరింపుల స్థాయికి దిగజారి ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీశాయని ఆయన అన్నారు. గత 2 సంవత్సరాలుగా మేము ఓపిక పెట్టాము, కానీ ఇకపై మౌనంగా ఉండబోమని ప్రజల హర్షధ్వానాల మధ్య కేసీఆర్ అన్నారు. తెలంగాణలో 3వ దశలో జరగనున్న ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉంటాయో లేదోనని ప్రవాస భారతీయులు గందరగోళానికి గురవుతున్నారు. దేశంలోని తమ బంధువులు ఓటర్ నమోదు ఫారంను పూరించవచ్చా లేదా అనేటువంటి దానిపై వారు అయోమయంలో ఉన్నారు. ఈ మేరకు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఎన్ఆర్ఐ మాట్లాడుతూ హైదరాబాద్లో ఓటర్లుగా నమోదు చేసుకుని ఆ తర్వాత మెరుగైన అవకాశాల కోసం లేదా ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్ళిన వారు చాలామంది ఉన్నారని చెప్పారు. వారు మరో దేశ పౌరసత్వం తీసుకున్నప్పటికీ ఓటరుగా మారడానికి అర్హత ప్రమాణాలలో ఒకటైన భారతదేశ సాధారణ నివాసులు కారు. చట్ట ప్రకారం హైదరాబాద్, ఇతర భారతీయ జిల్లాల నుండి వచ్చిన ఎన్ఆర్ఐలు ఫారం 6A నింపి తమను తాము విదేశీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. వారు తమ పాస్పోర్ట్లో పేర్కొన్న చిరునామా ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదు చేసుకోవచ్చు. అయితే ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఫారంలో ఓటర్ లేదా ఏదైనా వయోజన కుటుంబ సభ్యుని సంతకం ఉండాలని పేర్కొనడంతో గందరగోళం మొదలైంది. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో చాలా ఏళ్లుగా దుబాయ్, కువైట్లో నివసిస్తున్నటువంటి తన 2 కుమారుల తరఫున ఒక మహిళా ఓటర్ నమోదు ఫారాలను సమర్పించినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐఆర్ల ఓటర్ నమోదు ఫారాలను వారి బంధువులు పూరించడానికి వీల్లేదని చెప్పారు. ఈ మేరకు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిన్న బిఎల్ఓలో సమావేశంలో మాట్లాడుతూ ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో తెలంగాణ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. బీహార్లో నిర్వహించిన భారీ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలాంటి లోపాలు లేకుండా పూర్తయిందని సిఈసి అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి తన ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలక గణాంకాలను వివరించారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య, జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గాల వంటి వివరాలను ఆయన ప్రస్తావించారు. ఈ సమావేశంలో అదనపు ముఖ్య ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర రెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, సీనియర్ డిప్యూటీ సిఈసి పవన్ కుమార్ శర్మ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.